అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చూద్దాం. వివరాల్లోకి వెళ్తే TSISET 2024 నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే 2024-25 విద్యా సంవత్సరానికి గాను MBA MCA కోర్సులు చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. కాకతీయ యూనివర్సిటీ దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి 7వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. SC ST PWD వాళ్ళకు 550 ఇచ్చినాడు ఫీజు. OCBCలకు 750 రూపాయల ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 31వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. 250 రూపాయల ఫైన్తో మే 17వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. 500 ఫైన్తో మే 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా అప్లై చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఏవైనా చేసి ఉంటే మే 17 నుంచి 20 తేదీ వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కానీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. మే 20వ తేదీ నుండి హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది జూన్ 4-5 తేదీలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. CBT టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జూన్ 4వ తేదీన మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లలో 5వ తేదీన ఒక సెషన్లో మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి జూన్ 15న ప్రైమరీకి విడుదల చేయడం అనేది జరుగుతుంది. జూన్ 16 నుంచి 19 వరకు ప్రాథమిక కీలో వచ్చిన ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ కీలో మీరు తెలియజేయవచ్చు. ఇంకా జూన్ 20న దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు ఎవరైనా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఈ రోజు నుంచి అంటే మార్చి 6వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఏప్రిల్ 7 వరకు ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మే 6-7 తేదీలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓసీలకు 650, బీసీలకు 600, SC STలకు 500 ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. తెలంగాణ DSCకి సంబంధించి ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. వివరాలు చూస్తే DSC దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. 11,000 పోస్టులతో మెగా DSCని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య మళ్ళీ పెరగడం జరిగింది. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో పోస్టులు లేకపోవడం వల్ల వేరే జిల్లాల్లో ఓపెన్ కోటాలు అప్లై చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ జిల్లాలో పోస్టులు ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ జిల్లాని ఆప్షన్గా పెట్టుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎడిట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదే ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.